CIET నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ వారు సమర్పిస్తున్న కార్యక్రమం నా ఓటు నా విజయం. ఈరోజు అనిల్ స్కూల్కి కొందరు బయటి వ్యక్తులు వచ్చారు. వాళ్ళు ఓటర్ సహాయ కేంద్రం నుంచి వచ్చినట్లు తేలింది. ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది, ముఖ్యంగా 10వ తరగతి విద్యార్థులకు ఓటు వేయడంపై అవగాహన కల్పించేందుకు వచ్చారు. 18 ఏళ్లు నిండిన వారి పేర్లను ఓటర్ జాబితాలో రాయడం కూడా జరిగింది. అనిల్కి కూడా ఈ ఏడాదే 18 ఏళ్లు వచ్చాయి. ఓటు వేయడం అతనికి ఇదే మొదటిసారి. దేశం యొక్క పనితీరు, దాని అభివృద్ధి మరియు ఉన్నతిలో పాల్గొనడానికి ఓటింగ్ ఒక ముఖ్యమైన మార్గం. మీకు 18 ఏళ్లు నిండి ఉంటే తప్పకుండా ఓటరు జాబితాలో మీ పేరు నమోదు చేసుకోండి. 2 నెలల తర్వాత జరిగే ఎన్నికల్లో తప్పకుండా ఓటు వేయండి. ఓటింగ్ గురించి తెలుసుకున్న అనిల్ తప్పకుండా ఓటు వెయ్యాలని నిర్ణయించుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత ఎన్నికల రోజు కూడా వచ్చేసింది. తన ప్రాంతంలోని అనిల్ చదివే పాఠశాలలో పోలింగ్ బూత్ ఏర్పాటు చేశారు. ఉదయాన్నే పాఠశాలకు చేరుకున్నాడు. కానీ ఈరోజు అక్కడ చాలా మార్పు కనిపించింది. కట్టుదిట్టమైన భద్రత నడుమ పోలీసులు ఒక్కొక్కరిని చూస్తున్నారు. ఒకవైపు కొందరు బల్లలు, కుర్చీలలో కూర్చుని ఓటు వేసేందుకు వచ్చిన ప్రజలకు సాయం చేస్తున్నారు. అనిల్ లోపలికి వెళుతుంటే ఓ పోలీస్ అడ్డుకున్నాడు. ఆగో, నీ గుర్తింపు కార్డు చూపించు. గుర్తింపు కార్డా? నేను ఏ గుర్తింపు కార్డు తీసుకురాలేదు. అయితే నువ్వు లోపలికి వెళ్ళలేవు. కానీ ఇది నా పాఠశాల. ఇక్కడున్న వారందరికీ నేను తెలుసు. గుర్తింపు కార్డు అవసరం ఏమిటి? అనిల్ ఎంత ప్రయత్నించినా గుర్తింపు కార్డు లేకుండా లోపలికి అనుమతించలేదు. ఏం జరిగింది? నేను మీకేదైనా సహాయం చేయగలనా? మీరెవరు? నా పేరు హీనా. నేను ఎన్నికల అక్షరాస్యత వాలంటీర్ని. చూడండి, మొదటిసారి ఓటు వేయడానికి వచ్చాను. కానీ ఈ పోలీసులు నన్ను లోపలికి వెళ్ళనివ్వడం లేదు. మీ గుర్తింపు కార్డు చూపించండి అంటున్నారు. ఓటర్ జాబితాలో నా పేరు స్పష్టంగా రాసుంటే నాకు గుర్తింపు కార్డు అవసరం ఏముంది? చూడండి, ఓటు వేయాలంటే జాబితాలో పేరుతో పాటు ఓటరుకు ప్రభుత్వం జారీ చేసిన ఫోటో ఐడి లేదా గుర్తింపు కార్డు కూడా ఉండాలి. అయితే ఏ గుర్తింపు కార్డు అవసరం? ఎందుకు? ఓహో, ఓటు వేసేటప్పుడు ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐ కార్డు మొదలైన గుర్తింపు కార్డులలో ఏదైనా ఒకటి కలిగి ఉండటం తప్పనిసరి. ఓ, ఏ వ్యక్తి ఓటును ఇతర ఓటరు పేరుతో వేయకుండా ఉండేందుకు ఇది అవసరం. ఇది చూడండి, ప్రభుత్వం జారీ చేసిన చెల్లుబాటయ్యే గుర్తింపు కార్డుల జాబితా. మీ దగ్గర ఈ గుర్తింపు కార్డుల్లో ఏమైనా ఉన్నాయా? అది ప్రస్తుతం నా దగ్గర ఈ గుర్తింపు కార్డులు ఏవీ లేవు. అన్నీ ఇంట్లోనే ఉన్నాయి. అందుకే మీరు ఇంటికి వెళ్ళి ఈ గుర్తింపు కార్డుల్లో ఒకదాన్ని తీసుకురండి. అప్పుడు మీరు తప్పకుండా మొదటిసారి మీ ఓటు వేయగలరు. అనిల్ ఇంటి నుంచి ఆధార్ కార్డు తీసుకొచ్చి పూర్తి ఆత్మవిశ్వాసంతో పాఠశాల లోపలికి వెళ్ళాడు. అనిల్ తన ఆధార్ కార్డు చూపించాడు. ఒక పోలింగ్ బూత్ అధికారి తన వేలికి సిరాతో గుర్తుపెట్టాడు. ఆ తరువాత అనిల్ ఈవీఎం మెషీన్లోని బటన్ను నొక్కి తొలి ఓటు వేశాడు. చిన్నదే అయినా దేశాభివృద్ధిలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నందుకు అతను గర్వంగా భావించాడు. ఇప్పటివరకు మీరు విన్నారు నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ వారు సమర్పించిన కార్యక్రమం నా ఓటు నా విజయం. అనువాదం మరియు రికార్డింగ్ సహకారం అందించిన వారు క్లాపర్ ఎంటర్టైన్మెంట్. ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ ఉషా శర్మ. ఈ కార్యక్రమానికి అకాడమిక్ సపోర్ట్ అందించిన వారు యాచనా గుప్తా.